నీ ప్రవర్తన అంతటి మీద లెఫ్ట్, రైట్, స్ట్రైట్, ఫ్రంట్ 360 కార్నర్స్‌లో నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా గానీ, ఆ స్టెప్‌లో ఎవరు అథారిటీ కనిపించాలి అక్కడ? దేవుని అథారిటీ కనిపించాలి. అప్పుడు ఎక్కడ ఫెయిల్ అయిపోయారో నా దగ్గరికొచ్చి, నేను దేవుని ప్రకారంగానే వెళ్ళాను గదా బ్రదర్, ఎక్కడ ఫెయిల్ అయిపోయి, ఎందుకు ఫెయిల్ అయిపోయి నన్ను క్వెషన్ చేయండి. అప్పుడు నేను మీకు చక్కటి సమాధానం చెప్తా. అర్థమైందా? ఎందుకంటే అసలు ఆ క్వెషనే మీకు రాదు. ఎందుకు రాదు ఇంతకనగానే, ఎప్పుడైతే మొత్తం జీవితం అంతా తీసుకెళ్ళి ఆయన చేతిలో పడేసామో అప్పుడు అన్నీ సక్సెస్ అయిపోతాయండి. ఫెయిల్యూర్స్ ఏముండవు. సింపుల్‌గా ఒక మాట చెప్తాను. అసలు మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రేమించనప్పుడు, దేవుణ్ణి కోరుకోనప్పుడు, దేవునికి మనం అన్యుడిగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమించినప్పుడు, ఆయనే నా ప్రాణం అని బ్రతికితే ఎలా వదిలేస్తారనుకుంటున్నారు మీరు ఆలోచించండి. ఎలా మన జీవితం నాశనం అయిపోద్ది అనుకుంటున్నారో ఆలోచించండి.